కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకై జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయదుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. దూతలు పాడి స్తుతించగా గడప కమ్ములు కదిలేనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. నేను పాడి స్తుతించగా నీదు ఆత్మ తాకెనుగా. ప్రాణప్రియుడవు నీవేనని ఆశ్రయదుర్గము నీవేనని నీలో నేను నీతో నేను పరవశించెదా పాడి స్తుతించెదా పరవశించెదా పాడి స్తుతించెదా. పౌలు శీల పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరెనుగా. పౌలు శీల పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు అదిరెనుగా.
సంఖ్యలు తొలిగేనే. నేను పాడి ప్రార్థించగా నా శ్రమలు సంఖ్యలు తొలిగేనే. ప్రాణ ప్రియుడవు నీవేనని, ఆశ్రయ దుర్గము నీవేనని, నీలో నేను నీతో నేను పరవశించెదా, పాడి స్తుతించెదా, పరవశించెదా, పాడి స్తుతించెదా. కడపుర ధ్వనితో రానుండగా నీవే మధ్యాకాశము మీదకే. కడపుర ధ్వనితో రానుండగా నీవే మధ్యాకాశము మీదకే. ఎదుర్కొనేదానే పరవశించెద పరలోకమును, ఎదుర్కొనేదా నేను నిన్ను, పరవశించెద పరలోకమును. ప్రాణ ప్రియుడవు నీవేనని, ఆశ్రయ దుర్గము నీవేనని, నీలో నేను నీతో నేను పరవశించెదా, పాడి స్తుతించెదా, పరవశించెదా, పాడి స్తుతించెదా, పరవశించెదా, పాడి స్తుతించెదా. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజున అంశం ఏంటి తెలుసా? కొదువు. ఇంగ్లీష్లో వాట్, మరలా లాక్ అని కూడా పిలుస్తారు. కొదువు. ఈ కొదువుని హిబ్రూలో చేసర్ అంటారు, గ్రీక్లో లీపో అని పిలుస్తారు. కొదువ. ఈ రోజున ఏవి సమృద్ధిగా లేవు నీకు. నువ్వు చేస్తున్న వ్యాపారమే కానివ్వండి, నువ్వు చేస్తున్న ఉద్యోగమే కానివ్వండి, నువ్వు చేస్తున్న చేతి పనులే కానివ్వండి, ఏది సమృద్ధిగా లేదు. ఏదో ఒక కొదువు. ఆ కొదువు నా ప్రభు ఈ రోజున తీర్చబోతున్నాడు. కొడని గడికి చప్పట్లు. ఆమేన్. ఏ కొదువుతో నువ్వు వచ్చావో, ఏ కొదువుతో జీవిస్తున్నావో, ఏ కొదువుతో బ్రతుకుతున్నావో, నా ప్రభు ఈ రోజున మాట్లాడుతున్నాడు. నా ప్రభు చెప్పిన మాటలు వినే ఆ ప్రకారంగా నడుచుకోగలిగితే నీకు ఎలాంటి కొదువున్నా ఆ కొదువునంట ఆయన తీసేస్తాడంట. ఆమేన్. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి సద్బ్రతుకుడా, నిత్యజీవానికి వారసున్న వాళ్ళని నేనేం చేయాలి? అప్పుడు ప్రభు అన్నాడు, పదాజ్ఞలు పాటించమన్నాడు. అవి చిన్నతనం నుంచే పాటిస్తున్నాను నేను అన్నాడు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఆమేన్. అప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ మాట మీరు చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాను నేను, ఇకను నాకు కొదువు ఏమి అని ఆయనను అడిగెను. ఆమేన్. ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, అయితే నాకు ఇంకా ఏమిటి కొదువు?
అని ప్రభువుని అడుగుతున్నాడు ఆ ప్రశ్న. అయ్యా నువ్వు చెప్పావే, నీ విషయాలన్నీ నేను పాటిస్తున్నాను, అయినా నాకు కొదువు ఏమిటి? ఈ రోజున ప్రభు చెప్తున్నాడు నీ కొదువు లేదు అనుకోవచ్చు, కానీ ప్రభు అంటాడు నీ కొదువు ఉంది. నీకు తెలియదు, ఈ వ్యక్తికి నా కొదువే లేదు కదా, నా కొదువు ఉందంటావేమిటి ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభుని యవనస్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొదువ తీర్చబడాలి అంటే నీవు ఆయన మాట వినాలి. ఆమేన్. ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే నీకే కొదువ ఉండదు. హల్లెలూయా. గమనించండి, ఇశ్రాయేలులో దానియేలు అనే గోత్రానికి సంబంధించిన వాళ్ళకి స్వాస్థ్యం లేకపోతే ఒక 5 యోధుల్ని ఏర్పాటు చేసుకొని ఎఫ్రాయిం అనే దగ్గరికి వెళ్ళారు. వెళితే ఆ దేశాన్ని మొత్తం చూశారు. చూసి ఒక యాజకుడు ఉన్నాడు అక్కడ, మేకా అనే యాజకుడు. ఆ యాజకుడిని అడిగాడు, అయ్యా ఈ దేశం ఎలాంటిది అని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఈ దేశం చాలా మంచిది, కానీ ఈ దేశాన్ని మీరు నిశ్చయముగా స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్తే వాళ్ళు 5 వెళ్ళి అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు ఒక మాట. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. జనులు నిర్భయముగానున్నారు గనక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలోనున్న పదార్థములలో ఏదీ అచట కొదువలేదనిది. ఆమేన్. చూసారా, భూమి మీద ఉన్న ఏ పదార్థములలో ఏ కొదువ లేదు. హల్లెలూయా. అది విశాలమైన దేశం, అది సమృద్ధి గల దేశం. ఆ దేశాన్ని మీకు నేను అప్పగించబోతున్నాను. కారణం ఏంటి తెలుసా? ఆ దేశంలో ఉన్న వాళ్ళకంట ఆ పదార్థాలు ఏది కొదువ లేదు. ఆమేన్. కొదువున్న దేశం ఉంది, కొదువున్న ప్రదేశం ఉంది. కనుక ప్రభు చెప్తాడు ఆ దేశ పదార్థములలో ఏది కొదువ లేదు. కారణం ఏంటంటే ఆ దేశము విశాలమైనది, ఆ దేశము ఫలభరితమైనది, ఆ దేశంలో పదార్థాలు ఇది లేదు అంటానికి లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఆమేన్. కనుక నీవైనా నీ కుటుంబమైనా సమృద్ధిగా దీవించబడాలంటే ఇలాంటి దేశంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. కొదువు లేని దేశం, కొదువు లేని ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే నీవు ఆయన మాట వినాలి. ఆమేన్. ఆయన మాట వినాలి. సోదరుడు మాటగా వినాల్సిందే, చిలకపచ్చోడు మాటగా వినాల్సిందే, సిద్ధాంతులు చెప్పే మాటగా వినాల్సిందే. నువ్వు వినాల్సిందే ఆయన మాట. హల్లెలూయా. ఆయన మాట నువ్వు వినగలిగితే నీ జీవితంలో నీ బ్రతుకులో ఉన్న కొదువుని ఆయన తొలగించి వేస్తాడు. ఆమేన్. ఏ కొదువుతో నువ్వు ఉన్నావు ఈ రోజున నా ప్రభు నీ కొదువుని గురించో మాట్లాడుతున్నాడు కనుక ఈ రోజున ఆయన మాటను వినగలిగితే నీ కొదువుని ఆయన అక్షరాల తొలగించి వేస్తాడు. ఆమేన్. ఈ రోజున నాకు ఇది లేదండి, అది లేదండి, మా జీవితంలో ఏం జరగట్లేదండి, అన్ని లోపాలే అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అవి లోపాలైనా కొదువులైనా అసమృద్ధిగా ఉన్న అసంపూర్ణంలో ఉన్న నువ్వు నా యేసయ్య మాట వినగలిగిన రోజున ఆయనకి ఏ కొదువు లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ రోజున వింటున్నావా? ఆయన మాటలు వింటున్నావా? ఆయన మాట నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? ఆయన మాటలు వినగలిగితే నీకే కొదువు లేకుండా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక రోజున ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఒక ఆమె పొలంలో కట్లు వేరుకుంటా కనపడ్డది. ఒక విధవరాలు కనపడితే ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా కాస్త తాగటానికి కొద్దిగా మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అడిగితావా? సరే బాబు అని చెప్పి బయలుదేరి వెళ్తుంటే మళ్ళా పిలిచాడు. అమ్మా దాంతోపాటు కొద్దిగా ఏమన్నా తినటానికి ఏమన్నా అప్పు ఉంటే తీసుకురమ్మా అన్నాడు. అప్పుడు ఆమె ఏమందో తెలుసా? నీ దేవుడిని యెహోవా జీవము తోడు, పట్టి పిండే కొద్దిగా నూనె తెప్పి నా దగ్గర ఏమీ లేదు బాబు, అది తిని నా పిల్లడు నేను తిని చనిపోవాలనుకుంటున్నా. కొద్దిగా సమస్తము కొద్దిగా మాకు అసంపూర్ణమైన జీవితం, అసంపూర్ణమైన బ్రతుకుతూ చనిపోవడానికి సిద్ధపడుతున్నాం.
ఆ కొద్దిగా పిండి ఉంది మా దగ్గర అంటే ఆయన చెప్తాడు దైవజనుడు, ఆ కొద్దిగా పిండిలో మొదటిగా కొద్దిగా అప్పు వేసుకుని నా దగ్గర తీసుకురండి అన్నాడు. ఆ వెళ్ళిపోయి అలానే ఆ పిండి తీసి అన్నం తీసి మొదటిగా చిన్న అప్పు వేసుకొని దైవజనుడి దగ్గర తీసుకొచ్చి అప్పు తిన్నాడు. తిన్న తర్వాత ఆమె దీవించాడు. ఆ వెళ్ళిపోయి ఇక మీరు రొట్టెలు వేసుకోండి అని చెప్పాడు. ఆ వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయి పిండి తీయటం మొదలుపెట్టింది. పిండి తీస్తుంటే వస్తుందంట హల్లెలూయా, నూనె పోస్తుంటే వస్తుందంట హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆమె దైవజనుడి మాట విన్నది. హల్లెలూయా. నువ్వు నిమ్మకాయలు కట్టావా, గుమ్మడికాయలు కట్టావా, నీ బతుకు బస్ స్టాండే. ఈ రోజున ప్రభువు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. నువ్వెవరి మాట వినాలి? చెప్పాలా? దైవజనుడి మాట వినాలి, దేవుని మాట వినాలి. ఎందుకు దైవజనుడి మాట వినాలి తెలుసా? ఆయన దేవుని నోరు గనక. ఆమేన్. మనకి ఈ రోజున ఆయన ఒక సేవకుని ఇంటికి పిలిస్తే ఆయన ఇంటికి వెళ్ళాడు ప్రార్థన చేయటానికి. వీళ్ళు ఆయన అంటాడు, ఏందమ్మా కిటికీ ఎక్కడ పెట్టారు? వాస్తు ప్రకారం కిటికీ ఎక్కడ ఉండకూడదు అంటాడట. ఎవరైనా? పాస్టర్ గారు. పరిగమాలుడి పాస్టర్ ఎందుకంటే నాకు అర్థం కావట్లా. సిద్ధాంతాలు చెప్పుకోవచ్చుగా. అదేందన్నయ్య మీరు ఆ మాట అంటారు ఏంటంటే భలేదానివే, బైబిల్ సిద్ధాంతం అంటున్నాడు. ఇలాంటి పనికిమాలను తయారయ్యారు కొంతమంది సేవకులు. నీ గ్రహణం పట్టింది, నీకు సర్పదోషం పట్టింది, నీకు ఆ దోషం పట్టింది, ఈ దోషం పట్టి సేవకులు బయలుదేరాడు. ఇలాంటి వాళ్ళు మాట్లాడినారా భ్రష్టత్వం సంభవించింది. నేను వేయాల్సింది ఆయన మాట. హల్లెలూయా. ఆయన మాట వినా, ఆయన మాట వింటే సమృద్ధి అయిన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె అప్పుడే తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి పిండి తీస్తుంటే పిండి వచ్చేస్తుంది, నూనె పోస్తుంటే నూనె వచ్చేస్తుంది. ఏమిటి ఆశ్చర్యం అంటే ఆమె దైవజనుడి మాట విన్నది. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాస్తాడు. ఆ మాట మీరు చదవండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఆమేన్. సరే, తొట్టిలో ఉన్న పిండి తక్కువగా, బుడ్డిలో ఉన్న నూనె అయిపోవాలా. ఏమి లేదు అక్కడ. కొరతలు తీర్చబడ్డాయి. హల్లెలూయా. ఆమెకును కొద్ది వెంటే తెలుసా? పట్టిడి పిండి కొద్దిగా నూనె మాత్రం ఉంది బాబు. వేసుకుని చనిపోదాం అనుకుంటున్నావు నేను పిల్లాడు. కానీ నా ప్రభు అంటాడు, నీ కొదువును తీరుస్తాడు. హల్లెలూయా. నా మాట వినా. ఆయన మాట వింటే కొదువులు తీర్చబడతాయి. అందుకే వాక్యం అంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్. సరే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తారు. కొట్టడి గడి చెప్పండి. మీరు సమ్మతించి మీరు లోబడి నా మాట విని ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తారు. లేకపోతే కొదువో నీ కొదువులు తీర్చబడవు. నీ కొదువులు తీర్చబడాలన్నా, నీకు దరిద్రము శాపము పోవాలి అన్నా నువ్వు వినాల్సింది ఎవరి మాట తెలుసా? నా యేసయ్య మాట. హల్లెలూయా. అందుకంటారు మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి మీద ఉన్న మంచి పదార్థాలు అనుభవిస్తారు, మీకే కొదువ పడదు అని వాక్యం చెప్తాం. ఈ రోజున కొదువుతో ఉన్నావేమో, కొదువుతో బాధపడుతున్నావేమో. వాక్యం నీ జీవితం నా ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున నీవు నా మాట వినగలిగితే. ఆమేన్. సారేపత విధవరాలు దైవజనుడి మాట వినగనకన ఆమె బుడ్లో ఉన్న పిండి తక్కువగా లేదంట, నూనెగా అయిపోలేదంట. ఆ కొదువ తీర్చబడింది. కనుక ఈ రోజున ఏ కొదువుతో నువ్వు జీవిస్తున్నావో బ్రతుకుతున్నావో నా ప్రభువుకు తెలుసు గనక నీవు గనక ఆయన మాట వినగలిగితే ఆమేన్, నీ కొదువ తీర్చబడింది. హల్లెలూయా. ఇది నెంబర్ 1 ఏంటి తెలుసా? నీ కొదువ తీర్చబడాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే నీ కొదువ తీర్చబడింది. నీ కొదువ ఎప్పుడు తీర్చబడింది? రెండో విషయం తెలుసా? ఓర్పు కలిగి ఉంటే నీ కొదువ తీర్చబడింది. ఓర్పు ఉండాలి నీకు. కొంతమందికి ఓర్పు ఉండదు, ఓర్పు నశించిపోయింది కొంతమందికి. కానీ బైబిల్ చెప్తుంది నీకు ఓర్పు ఉంటే నీ కొదువ తీర్చబడింది. ఆమేన్. ఆ వాక్యం మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. ఆమేన్. అక్కడ ఏమన్నా తెలుసా? ఓర్పు కలిగి ఉంటే
మీ కొదువ తీర్చబడిద్ది. యాకోబు రాసిన పత్రిక 1:5. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలేను. చూసారా, మీ ఓర్పు వల్ల మీ కొదువు తీర్చబడింది. అది ఏ కొదువైనా కానీ, అది జ్ఞానం అనే కొదువైనా సరే అది తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది జ్ఞానాన్ని అడగరు, నాకు అది ప్రభు ఇది ప్రభు అని అడుగుతారు, కానీ కొంతమంది జ్ఞానం ఉండదు. కానీ సొలొమోను మహారాజు నాకు తగినంత జ్ఞానాన్ని ప్రభు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ జ్ఞానం రావాలన్నా, నీ కొదువులు తీర్చబడాలన్నా నీకు ఉండాల్సింది ఏంది తెలుసా? ఓర్పు. ఓర్పుతో ఉంటే ఆయన నీ కొదువును తీరుస్తాడు. అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో ప్రభు పిలిచాడు, నీకు సంతానం ఇస్తారా అని. కానీ 99 సంవత్సరాల వయసు వచ్చినా నీకు సంతానం కలగదా? 100 సంవత్సరాల వయసు అప్పుడు సంతానం కాదు. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? చెప్పాలా 25 సంవత్సరాలు ఓర్పు పట్టాడు. 25 సంవత్సరాలు ఓర్పు పట్టాడు వాగ్దానం కోసం. కనుక అతను కొదువు తీర్చబడింది. ఆమేన్. ఈ రోజున 25 నిమిషాలు వెయిట్ చేస్తున్నావా? 25 నిమిషాలు, కనీసం 25 సెకండ్లు కూడా ఆగట్లేదు కూడా. నీకు ఓర్పు ఉంటే కొదువు తీర్చబడింది. నీకు ఓర్పు ఉండాలి. దేవుని వాక్యం బట్టి నీ జీవితంలో నీకు ఓర్పు, అబ్రహాము లాంటి ఓర్పు నీలో ఉన్నప్పుడు నీ కొదువు తీర్చబడింది. అది జ్ఞానమైన కొదువే కానివ్వండి, అది ఎలాంటి కొదువైనా సరే నువ్వు ప్రార్థన చేయి. ప్రభా నా కొదువును తీర్చు ప్రభా, నేను ఓర్పు కలిగి ఉన్నాను యేసయ్యా అని నువ్వు ప్రార్థించగలిగితే నీ ఓర్పును బట్టి నీ కొదువ తీర్చబడింది. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంది? ఆయన మాట వింటే నీ కొదువ తీర్చబడింది. రెండోది ఏంది? ఓర్పు కలిగి ఉంటే అది నీలో ఉండాలి. అది ఒకళ్ళు ఇచ్చేది కాదు. దేవుని మాట ఆయన చెప్తాడు. దేవుని మాట విన్నప్పుడు నీళ్ళేం కలగాలి తెలుసా? ఒక మార్పు కలగాలి. మార్పు కలగాలంటే ఒక ఓర్పు నీలో క్రియేట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో ఖచ్చితంగా నీకున్న కొదువ తీర్చబడింది. హల్లెలూయా. ఓర్పుతో ఉండాలి నువ్వు. నీ ఓర్పు వల్ల నీ కొదువు పోగొట్టు. నీ ఓర్పు లేకపోవటం వల్ల నీ కొదువు పోట్ల. ఓర్పు కలిగి జీవించు. ప్రార్థన చేసావు కదా, ఓర్పుగా ఉండు. ఓర్పుగా ఉండగలిగితే ఆయన ఖచ్చితంగా నీ కొదువుని తీరుస్తాడు ఆయన. అలాంటి దేవుని నేను ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దరిద్రమైన, నీ శాపమైన నీ నుంచి విడిపోవాలంటే, నీ నుంచి దూరం అయిపోవాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఓర్పు కలిగి ఆయన సన్నిధిలో నిలవగలిగితే, ఓర్పు కలిగి బ్రతకగలిగితే, ఓర్పు కలిగి ఆయన కొరకు జీవించగలిగితే నీకు నువ్వు కొదువునైనా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ సార్యపతి ఎదురాలు ఆయన మాట విన్న తర్వాత 3.5 సంవత్సరాలు కరువు నుంచి కాపాడబడ్డదంట. కరువు, కొరత, కొదువు, దరిద్రం, శాపం వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే నీకు ప్రాముఖ్యం కావాల్సింది ఓర్పు. కొంతమంది ఓర్పు ఉండదండి, తొందరపడుతూ ఉంటారు, ప్రతి దానికి తొందరపడుతుంటారు. కానీ ప్రభువు నమ్ముకున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో అది కనపడాలి. ఏం చెప్పు? ఓర్పు కనపడాలి. ఆమేన్. హల్లెలూయా. అలా కనపడిన రోజున మీ జీవితంలో నా ప్రభు మీ కొరతలన్నీ తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ రోజున ఆ కొరతలు తీర్చగలిగిన నా ప్రభుని రోజున ప్రకటించాను. మిగతా విషయాలు రేపు రోజున ధ్యానం చేద్దాం. కనుక అందరూ తల్ల వంచండి, కళ్ళు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఒక్కరు ప్రార్థన జీవితం కలిగిన వారే. ఎలా ఉండాలో వాక్యం ఎంతవరకు మీతో మాట్లాడి ఉండగా ఒక తీర్మానం కలిగిన వారు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. నీ కొదువులు తీర్చబడాలన్నా, నీకున్న శాపమైన దరిద్రాన్ని వెళ్ళాలన్నా ప్రభు మాట వినా. జీవితంలో గొప్ప కార్యం జరిగించగలిగిన వాళ్ళు నేను ప్రకటిస్తున్నా. సజీవుడు యేసు. బలహీనతను విడిపించగలిగిన ప్రభు ఈరోజు సూటిగా మాట్లాడుతున్న గడి మీకెక్కడ పళ్ళు తక్కువ మీరు చేపెట్టుకొని మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ప్రేమగా మా తండ్రి పరిశుద్ధుడానికి వందనాలయ్యా. ఎంతమంది వారు బలహీనతల మీద చేపెట్టుకున్నారు చేస్తున్న ప్రభు. ప్రతి మైగ్రేషన్, ప్రతి స్పాండైటిస్, ప్రతి అపెటిస్ పెయిన్ ప్రతి ప్రతి క్యాన్సర్ గడ్డి లైవ్ అయిపోను గాక, ప్రతి
ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చిన గాక రాబా రాబా దిరి బిరి కరలబా షలబా. ప్రతి గుండె చెదుడు బాగు చేయడు ప్రభా. కిడ్నీ రోలు కరిగిపోవడు కాక ఆజ్ఞాపిస్తున్నా ప్రభా. ఇప్పుడు థైరాయిడ్ సమస్యను వినిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. కంటి చూపు తేటిగా కనపట్లకు సహాయం చేయండి. లార్డ్ టచ్ ప్రతి మోకాళ్ళ నొప్పి, ప్రతి నడుము నొప్పి టచ్ జీసస్. సంతానంలో బిడ్డకి గర్భాలు ఓపెనమును గాక రాబిరి బిరి బదలరా షలబా. గర్భిణీ సిద్ధుకున్న డెలివరీకి ఇస్తున్నది కాయ స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఇంట్లో ఒంట్లో ప్రతి చాతబడి శేఖర శక్తి ఇప్పుడే చదువుకున్న బిడ్డకి చదువులో ఉంటుంది కలుగుచ్చామని ప్రార్థన చేస్తున్నా ప్రభా. కోర్టు సంస్థ విడిపిస్తున్నది కానీ నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. ఉద్యోగ బిడ్డకి ఉద్యోగం దాడి చేస్తున్నది కానీ స్తోత్రాలు. నిపరమైన అభిషేకం క్రీస్తులో ఏ బలహీనల మీద చేపెట్టుకున్నారు ఇప్పుడే ఆ బలితులు చేస్తున్నా అద్భుతం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. బలమైన కార్యాలు ఇప్పుడు అద్భుతం జరిగించి సంపూర్ణ స్వస్థ విడుదల ప్రకటిస్తున్నగా గొప్ప కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001014.